అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మనం పత్రి గారి యొక్క సందేశాల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. సహజంగా మనం ఏం చేస్తున్నాము అంటే పత్రి గారు మనకి బోధించినటువంటి 4 విషయాలు అనునిత్యము పాటిస్తున్నాం. ఏమిటంటే అది శ్వాస మీద ధ్యాస, ధ్యానం, శాకాహారంతో, సాత్వికమైన శాకాహారంతో. 2 ఏం చేస్తున్నాము అంటే జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం. 3 ఏం చేస్తున్నామంటే మనమంతా ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు మనం అధ్యయనం చేస్తున్నాము. అటువంటి సందేశాలు కూడా మనం వింటున్నాం. ఇప్పుడు ఈ జూము ఎంతో ఆసక్తితో ఎన్నో నెలల నుంచి కంటిన్యూ వింటున్నాం మనమంతా. అలాగే ఎవరైనా సరే ఇలాంటి సందేశాలు ఇస్తూ ఉంటే వాటిని వింటున్నాం, పత్రి గారి సందేశాలు వింటున్నాం, ఇలా అన్నీ చేస్తున్నాం. తర్వాత ఇంకో పని కూడా చేస్తున్నాం. మన వంతు వీలైనంత సేవ మనం చేస్తున్నాం. ఈ మార్గంలో, ఆత్మ మార్గంలో, ధ్యాన మార్గంలో, యోగ మార్గంలో, ఈ మోక్ష మార్గంలో మన వంతు సేవ చేస్తున్నాం. ఎవరికి ఎంత వీలవుతే అంత, ఎవడి పరిధిలో అంత. ఒకడు చేసినట్టు ఇంకోటి చెయ్యక్కల, వాడి పరిధిలో వాడు చేయొచ్చు. అది అంచేత మరి నిజంగా ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా అపారమైన జ్ఞానం అబ్బుతుంది. మేము అయ్యే చేస్తున్నాం గత 18-19 సంవత్సరాల నుంచి. మరి రోజు రోజుకి అలా జ్ఞానం పెంచుకుంటూనే ఉన్నాం. దీనికి ఏం సంవత్సరాలు, జన్మలు అక్కల. కాస్త శ్రద్ధ ఉంచి కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఇది చేస్తూ ఉంటే అనతి కాలంలోనే మనం అపారమైన జ్ఞాన సంపన్నులు అవుతాం. దానికి కావలసినవన్నీ మరి పత్రి గారు చెప్పడం జరిగింది. అయ్యే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎంచేతంటే ఇప్పుడు మన జూమ్లోకి వచ్చిన వాళ్ళంతా ఆత్మజ్ఞానాన్ని పొందే అర్హులే. గత జన్మల్లో ఎంతో సాధన చేసి వచ్చారు మీరు, ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకుని వచ్చారు. దాన్ని ఇంకా వృద్ధి చేసుకోవడానికి ఈ జన్మ తీసుకున్నారు మీరంతా. మీరు పొందవలసిన అనుభవాలు అవన్నీ దృష్టిలో పెట్టుకుని రకరకాల జన్మలు ఎంచుకున్నారు మీరు. స్త్రీగా, పురుషుడుగా, పేదవారిగా, ధనవంతుడుగా, మధ్యస్థుడుగా, ఇలా రకరకాల కుటుంబాల్లో జన్మ తీసుకున్నారు ఆ అనుభవాలు పొందడానికి. ఆ అనుభవాలు పొందుతున్నాం. కానీ మన అంతరంలో, అంటే మన లోపల ఉండేటువంటి ఆ తపన ఏమిటి? ఏదైతే మనం ఆ పైన నిర్ణయించుకున్నామో అది మనకి ప్రేరణ చేస్తూ ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ, మనం ఆత్మైన మనము అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇక్కడ భూమి మీదకి వచ్చాం. ఈ దేహం తీసుకున్నాం,
దేహంలో ప్రవేశించినా ఆ మనము ఏం చేస్తూ ఉంటామంటే దీన్ని చెప్తూ ఉంటాం, ప్రోత్సహిస్తూ ఉంటాం. అంచేత ఆ ఆత్మ ప్రోత్సాహం వల్ల మనం మరి ఇటువంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపిస్తున్నాం మనం. అంచేత ఇందులోకొచ్చాం. ఆత్మజ్ఞానం పొందడం కోసమే వచ్చాం. అంచేత ఏంటి అంటే, వచ్చిన తర్వాత మనం అన్నీ తెలిసిన తర్వాత, మంచి అద్భుతమైన మార్గం దొరికిన తర్వాత, మరి పత్రి గారు లాంటి గురువు మనకు లభించిన తర్వాత, అంతేకాదు మరి ఎంతో కొంత మరి ఈ జ్ఞానాన్ని అందించగల మేడము, నేను మరి లభించిన తర్వాత మన సమయాన్ని కానీ దేన్ని మనం వృధా చేయకూడదు. ఖచ్చితంగా ఇవన్నీ మనం పాటిస్తూ మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అంతేకాని అలాగే ఉంటూ ఇంత గొప్ప మార్గం దొరికినా కూడా ఎంతసేపు దేహ రోగాలు, కోరికలు, ఈ సమస్యలు వీటిల్లోనే పడిపోయి వాటి కోసమే చూస్తే కనుక మనం ఈ జన్మను వేస్ట్ చేసుకున్నట్టే లెక్క. అంచేత వచ్చిన తర్వాత మనం ఆత్మ అన్నది అర్థం చేసుకుని ఆత్మకు కావలసిన జ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేసుకోవాలి. అదే ఇప్పుడు మనమంతా చేస్తున్నాం. మరి మన వాళ్ళు ఎంతోమంది ఏం చేస్తున్నారు అంటే ఈ క్లాసులు అటెండ్ అవ్వడమే కాదు, ఎవరికి వాళ్ళు సొంతంగా జూమ్ క్లాసులు నడుపుతున్నారు. ఇదంతా కూడా మన వృద్ధికి చాలా ఉపయోగపడతాయి, జ్ఞాన వృద్ధికి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను. నేను సాధన మరి పొద్దున్నే చేసే 2 గంటలు కాకుండా ఇంకొక 2 గంటలు అదనంగా ఏదో టైంలో చెయ్యాలి. తర్వాత ఖాళీ దొరికినప్పుడు పుస్తకాలు చదవాలి. తర్వాత మీరు మీ అనుభవాల్ని గ్రంథస్థం చేయాలి. తర్వాత మీరేంటంటే మీకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది కాబట్టి మరి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. ఓ పక్క నుంచి జ్ఞానం పొందుతూ ఉండాలి, ఇంకో పక్క నుంచి ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉండాలి. అంచేత అలా అయ్యో మీకు అవకాశం ఉన్నప్పుడు ఇవన్నీ మనం చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు తెలియకుండానే మీలో జ్ఞానం కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కసారి మీరు అపార జ్ఞాన సంపన్నులు అవ్వరు, కానీ నెమ్మదిగా మరి జరుగుతూ ఉంటుంది. మరి సరే, ఇవన్నీ చేస్తున్నాం, జ్ఞానం పెరుగుతుంది అంటున్నాం. ఎంత పెరిగింది, మనం ఏ స్థాయిలో ఉన్నాం అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే పత్రి గారి సందేశాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆయన మనకి ఎన్నో విషయాలు బోధించారు. ఏమిటి? ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీద ఎన్నో విషయాలు బోధించారు. ఆ విషయాలే మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఇంతకుముందు చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకుందాం మనం. ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ప్రవర్తన అలా ఉంటే ఖచ్చితంగా మనకి ఆత్మజ్ఞానం ఉన్నట్టు. మన ప్రవర్తన అలా లేకపోతే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. ఇది మనం గుర్తెట్టుకోవాలి. మీరు అడగచ్చు, అజ్ఞానంలో ఉంటే నష్టం ఏంటని. ఒకటే గుర్తుపెట్టుకోండి, అజ్ఞానంలో ఉంటే నష్టం ఏంటి అంటే
పత్రి గారు చెప్పారు. నీకు వీసమెత్తు దుఃఖమున్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. మనకి వీసమెత్తు దుఃఖమున్నా మనం అజ్ఞానంలో ఉన్నట్టే అంటున్నారు అంటే, మనకి ఎక్కువ దుఃఖం ఉంది అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ఏమోనండి, నాకు ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఆ బాధలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఆ గొడవ, ఆ ఆర్థిక ఇబ్బందులు, సంసారంలో ఇబ్బందులు, ఇలాగా ఇయన్నీ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎలాగండి? ఎలాగండి? ఇలా తట్టుకోలేకపోతున్నారు. మరి ఇలా చెప్తున్నారు అంటే, మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో లెక్కేసుకోండి. మీరు జ్ఞానవంతులవుతే మీ నోటమ్మట ఈ మాటలు, ఈ కంప్లెయింట్లు రావు. వచ్చినియి అంటే మీరు చాలా అజ్ఞానంలో ఉన్నారు. ఎందుకో మాకు తెలీదు. మేడం గాని, నేను కానీ. పత్రి గారి పరిచయమైనప్పటి నుంచి. ఆయనకి ఎన్నో సార్లు మేము మాట్లాడతాం. జ్ఞానపరమైన విషయాలే మాట్లాడతాం కానీ, మా సమస్యలు కానీ, మా బాధలు కానీ, ఏది ఆయనతో చెప్పుకోం. ఎలాగండి? ఏమిటండి? ఇలా చెప్పం. ఏదో రూపంలో ఏదైనా ఉంటే ఆయనే తెలుసుకోవాలి. ఆయనే తెలుసుకుంటాడు. మనం చెప్పాల్సిన పనేమీ లేదు. అది మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాం. ఆయనతో చెప్తే ఆయనేం చేస్తాడు? ఆయన్ని మనం ఉపయోగించుకోవాల్సింది జ్ఞానం కోసం. అంచేత జ్ఞానపరమైన విషయాలు ఆయనతో చర్చిస్తాం తప్ప, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన కష్టాలు, బాధలు ఇటువంటియన్నీ ఆయన దృష్టికి తీసుకురాం. తీసుకొస్తే మనం చాలా చులకనైపోతాం ఆయన దృష్టిలో. అంచేత ఇటువంటివి మనం ప్రస్తావించాము అంటే చాలా అజ్ఞానంలో ఉన్నట్లే లెక్క. అది మనం తెలుసుకోవాలి. అంచేత మనం జ్ఞానం పొందుతున్నాము అంటే ఇటువంటి వాటికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వం. మరి ఎలాగండి ఈ బాధలు ఇయన్నీను అని మీరు చెప్పచ్చు. కానీ ఒకటి గుర్తెట్టుకోండి. జ్ఞానికి సమస్యలుండవా? కష్టాలుండవా? బాధలుండవా? అంటే జ్ఞానికి ఉంటాయి. పత్రి గారి స్థాయిలో పత్రి గారికి ఉన్నాయి. ఆయనకి లేవు అని అనుకోవడానికి ఏం లేదు. ఎన్ని ఒత్తిళ్ళున్నాయో, ఎన్ని సమస్యలున్నాయో, ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు. కానీ అవి ఉన్నా ఆయన లేనట్టుగానే ఉంటారు. ఏమి ఉన్నా ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. బాధపడరు, దుఃఖపడరు. కారణం ఏంటంటే అపార జ్ఞాన సంపన్నుడు కాబట్టి. మనము ఆ స్థాయికి చేరుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. చేత అజ్ఞానికి దుఃఖం లేకపోయినా దుఃఖపడతాడు. జ్ఞాని దుఃఖమున్నా వాడు దుఃఖపడ్డు. ఆనందంలోనే ఉంటాడు. ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ విషయాలు. అజ్ఞాని దుఃఖం లేకపోయినా దుఃఖపడతాడు. వాడికి ఏ దుఃఖం లేదు. వాడి తల్లికో, ఓ తండ్రికో, కూతురుకో, కొడుక్కో ఆళ్ళ సమస్యలు, ఈళ్ళ సమస్యలు ఇయన్నీ ఆడి మీదేసుకుని బాధపడుతూ ఆ పత్రి గారికి చెప్తూ ఉంటారు. మా అమ్మాయికి ఇంకా పెళ్లి అవ్వలేదండి. మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదండి. మా అమ్మ ఈ బాధలు పడుతుందండి. చెప్పుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళకేమి లేవు. వాళ్ళకేమీ లేకపోయినా ఇంకా ఆళ్ళు, వీళ్ళు అంటూ చెప్తున్నారు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. అంచేత మరి ఇప్పుడు మనం ఎంతవరకు జ్ఞానవంతులయ్యాం?
లేకపోతే ఇంకా అజ్ఞానంలోనే ఉన్నామా అన్నది ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. అవన్నీ మీరు నోట్ చేసుకుని, అవన్నీ మళ్ళా మధ్య మధ్యలో ఒకసారి నెమరు వేసుకుంటూ ఆ పాయింట్లన్నీ దాన్ని బట్టి మీలో వచ్చిన మార్పేంటో చూసుకోండి. ఇవాళ ఒక పాయింటులో మీకు ఆచరణ రాలేదు. 3 మాసాలు పోయాక, 4 మాసాలు పోయాక మళ్ళా చదువుకుంటున్నారు. ఆ పాయింట్ చూస్తే ఇదివరకు ఉండేది గాని ఆ రకంగా మీరు మీ ప్రవర్తన ఇప్పుడు మారిపోయింది. అంటే మీరు జ్ఞానం పొందినట్లు లెక్క. ఇలా బేరీజు వేసుకోవాలి. బేరీజు వేసుకొని మీలో ఇంప్రూవ్‌మెంట్‌ని మీరు అంచనా వేసుకోవాలి. ఊరికే ఏదో అనుభవాలు ఇయి కాదు మీకు. ఏం చేసుకుంటారు అనుభవాలియి? అనుభవాలొచ్చినియి. సమస్యొస్తే ఏడుస్తూ కూర్చున్నారు. ఏం చేసుకుంటారు ఆ అనుభవాలు? అంచేత అయన్నీ మనకనవసరం. మన జ్ఞాన పరిధి ఎంత పెరిగింది? భూమి మీదకొచ్చింది మంచి అనుభవాల కోసం రాలా. మన జ్ఞానం పెంచుకోవడానికొచ్చాం. భూమి మళ్ళా వదిలేసి మనం వెళ్తే తెలుస్తుంది. చెప్పుకున్నాం మనం. 15 ఎపిసోడ్‌లు చెప్పుకున్నాం. మరణించిన తర్వాత ఏమవుతుంది అన్నది. అది. అంచేత ఈరోజు ఒక పాయింట్ తెలుసుకుందాం. పత్రి గారు చెప్పింది ఒక పాయింట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తాడు ఆత్మజ్ఞాని. అది ఆత్మజ్ఞాని యొక్క లక్షణం. ఈ లక్షణం మీలో ఉంటే మీరు కొంత ఆత్మజ్ఞానం పొందినట్టే. ఇంక అందులో డౌట్ ఏమి లేదు. లేకపోతే ఇంకా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అంటే మీరు ఇంకా పూజలు చేస్తున్నా, ఆరాధనలు చేస్తున్నా, బొట్లు పెట్టుకుంటూ ఉన్నా, దేవుడి బొట్లు. అలాగే ప్రత్యేక వేషం ధారణ ఉన్నా, తీర్థయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలకు, ఆలయాల్ని సందర్శిస్తున్నా మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నారనే తెలుసుకోవాలి. కొద్దిపాటి జ్ఞానం కూడా లేదని తెలుసుకోవాలి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ జ్ఞానంలోకి రాని వాళ్ళు అది సహజం. వస్తారు వాళ్ళు ఇంకో 50 జన్మలో, 100 జన్మలో, 200 జన్మలో ఎత్తిన తర్వాత జ్ఞానంలోకొస్తారు. కానీ అన్ని జన్మలు ఎత్తి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఇంకా వాటిని వదలలేకపోతే తెలిసినా కూడా మీరు చాలా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి. నేను మన జూమ్‌లోకి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నా.
నాకు అర్థమవుతుంది. పత్రి గారు ఊరికే చూసి వదిలేస్తారు అంతే. నా పని అంతే. ఆయన ఉద్దేశం ఏంటంటే, మెల్లిగా వీడే అన్నీ తెలుసుకుంటాడు, అన్నీ నేర్చుకుంటాడు అనేదే ఆయన లెక్క. నా లెక్క అదే. కానీ చెప్పడం అన్నది నా ధర్మం. అందుకే చెప్తున్నాను. మీలో ఈ స్థితి లేకపోతే రారసలు ఈ క్లాసులకి రారు. ఇన్నాళ్ళు ఎనరు. ఇన్నేసి గంటలు కూర్చోరు. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అవి చేసుకుంటూ తింటున్నారు. నేను చూస్తున్నాను. ఇంటి పనులు చేసుకుంటున్నారు. సంసారాన్ని సముదాయిస్తున్నారు. ఇంటి బాధ్యతలను నెరవేర్చుకుంటూ ఓ పక్క అయి చేసుకుంటూ, ఓ పక్క ఇయి కూడా చేసుకుంటున్నారు. మామూలు విషయం కాదు. మరి ఇంత ఆసక్తి మనం చూపిస్తూ ఇంకా అజ్ఞానంలో ఉంటే మనకంట దురదృష్టవంతుడు ఎవడో ఉండడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇంచేత ఒకటికి ఇంకా 10 సార్లు అధ్యయనం చేయండి. పత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు. 18 ఆదర్శ సూత్రాలు. విగ్రహారాధన వద్దు. ఆత్మారాధనే ముద్దు. అంటే విగ్రహం కాదు, ఆత్మను పట్టుకోండి అని ఆయన చెప్తూ ఉంటారు. జ్ఞానం అవ్వమనే కదా ఆయన చెప్పేది. ఎలా అవుతావు నువ్వు? నువ్వు ఇంకా విగ్రహాన్నే పట్టుకుంటూ, ఫోటోలనే పట్టుకుంటూ, అదే భగవంతుడు అనుకుంటే, ఆత్మ భగవంతుడై ఉండి, నువ్వు ఇంకా ఆ దృష్టిలో ఉంటే ఎంత దురదృష్టం. ఇంకా అజ్ఞానంలో ఉంటే, నువ్వు జ్ఞానం పెంచుకుంటేనేగా నీ కర్మలన్నీ దగ్ధమయ్యేది. నీ దుఃఖంలోంచి బయటపడేది. నువ్వు అజ్ఞానంలో ఉంటే నీ కర్మలు దగ్ధమవుతాయా? నీ దుఃఖం పోతుందా? నీ ఖాతాలో ఈ 200-300 జన్మల్లో కొండంత కర్మలు నీ అకౌంట్‌లో సంచితంలో ఉన్నాయి. మర్చిపోకండి. ఇక్కడెయ్యో కొన్ని తీరిపోతే ఇంక లేవని అనుకోకండి. పైన స్టాక్ చాలా ఉంది. అవి కూడా మన మీద పడతాయి. మనము వాటిని రద్దు చేసుకునే పని చేయట్లా. ఇంకా పెంచుకునే పని చేస్తున్నాం. నువ్వు అజ్ఞానంలో ఉంటే ఆ సంచితం పెరుగుతూనే ఉంటుంది. నువ్వు జ్ఞానవంతుడవుతే ఆ సంచితం అంతా ఖాళీ అయిపోతుంది. ఆ సంచి అంతా. గుర్తుపెట్టుకోండి. ఏం చేసుకుంటామండి జ్ఞానం? నన్ను అడిగినోళ్ళు చాలా మంది మాస్టర్లే అడిగారు. కాస్త జ్ఞానం పొందండి. ఆత్మ మీరని తెలుసుకోండి. ఆ దైవం మీరని తెలుసుకోండి అని చెప్తూ ఉంటే, ఆ జ్ఞానం ఎలా వస్తుందనుకుంటారు మీరు? ఇది ఉంటేనే గదా! దేహానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఆత్మ గురించి ఏం ఆలోచిస్తాం? ఇలాగ మాట్లాడతారు. అంటే ఈళ్ళు 10 ఏళ్ల నుంచి కూడా ఇంకా దేహమే. ఇంకా రోగాలే. 15 ఏళ్ల నుంచి కూడా అదే గోల. ఓన్లీ మొదట్లో చూసాడు. ఓ నెల్లాళ్ళో, 2 నెల్లో, 3 నెల్లో. 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా ఇంకా రోగాలంటే ఈడు జీవితాంతం ఉన్న ఆ రోగాలు, ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు అలా ఉంటూనే ఉంటాయి. దీనికి అంతం లేదు. ఆడింకెప్పుడు ఆత్మను పట్టుకుంటాడు, ఆత్మను తెలుసుకుంటాడు.
ఈ అజ్ఞానంలోంచి బయటపడతాడు. మరి క్లాసులు చెప్పే మాస్టర్లకే అర్థం కావట్లా. అక్కడ విచిత్రం. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద క్లాసులు నిర్వహిస్తారు. దాన్ని ఎంతో తెలివితేటలుగా సమర్థిస్తూ ఉంటారు. ఏదో 2 రోగాలు తగ్గితే అదేదో కొద్ద గొప్ప విశేషం కని చెప్తారు మా జూమ్‌లో వచ్చే వాళ్ళందరికీ. వాడికి ఆ రోగం తగ్గిందండి, వీడికి ఈ రోగం తగ్గిందండి, వాడు అంత పెద్ద రోగం తగ్గించుకున్నాడండి అని వాళ్ళ అనుభవాలు చెప్పిస్తారు. మా జూమ్‌లో ఉన్న వాళ్ళ అనుభవాలు వినండి అంటారు. నాకు తలకాయ నొప్పి ఇది వస్తది. అన్నీ విన్నాక చెప్తాను నేను. సరే ఇయన్నీ మంచిదే కాదని నేనేమి అంటంలా. కనీసం మీరు ఆత్మ అన్న విషయం తెలుసుకోండి. ఆత్మ కోసం కొంతైనా ప్రాముఖ్యం ఇవ్వండి అని చెప్తాను నేను. చెప్తే ఎక్కడ ఎక్కి చస్తుందా? ఈళ్ళు ఒప్పుకోరు, ఆళ్ళు ఒప్పుకోరు. రోగం గురించి చెప్పకపోతే కొత్త వాళ్ళు ఎలా వస్తారండి అని ప్రశ్నేస్తారు. అక్కడ నేను చెప్పింది వీళ్ళ కోసం చెప్పాను గాని కొత్త వాళ్ళ కోసం చెప్పలేదే. ఓన్లే కొత్త వాళ్ళకి నువ్వు రోగమని చెప్పావు. నువ్వు ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యాలిగా. బుర్ర అక్కడ దాకా వెళ్దాడు. తాను చేసేదే రైటు అని వాదిస్తూ ఉంటారు. అందుకే ఇంకంతకన్నా మనం చెప్పకూడదు. మూర్ఖులతో వాదించకూడదు. బుద్ధుడే చెప్పాడు. పత్రి గారు కూడా చెప్పాడు. వేమన చెప్పాడు కదా, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, కుందేటి కొమ్ము సాధించవచ్చు. ఇసుకలో పడిపోయిన నూనెని కూడా మనం తీసుకురావచ్చు. కుందేలు కొమ్ము ఎక్కడ ఉంటుంది? అది కూడా తేవచ్చంట. కానీ మూర్ఖుల మనసు రంజింపరాదు అన్నాడు. మూర్ఖుల్ని ఏ రకంగానూ మనం మార్చలేం. ఆ మూర్ఖత్వంలో ఉన్నాడు. ఆ దేహం ఆరోగ్యం, ఆ గోల ఇంక మనం చెప్పలేం. చెప్పినప్పుడు ఎవరైతే మరి అర్థం చేసుకుని వస్తారో వాళ్ళకి మనం బోధించవచ్చు. ఆ పనే చేస్తున్నాను నేను. మరి నేను ఎన్నో 3 రోజుల క్లాసులకి వెళ్ళాను. నాకు తెలుసు. అప్పుడే ఇంచుమించు 10 ఏళ్ల నుంచి, 9 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచి రోజు క్లాసులు, పూట క్లాసులు మానేశాను. ప్రతి ఊరు తిరిగి పూట క్లాసులు చెప్పాను. నాకు అర్థమైంది. మన జ్ఞానాన్ని ఇలాంటి క్లాసులకి వెళ్ళి వాళ్ళకి బోధించడం వల్ల ప్రయోజనం లేదు. మన దగ్గర తయారైనోళ్ళు వాళ్ళకి బోధిస్తే చాలు. వాళ్ళల్లో తయారైనోళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని మనం అందివ్వచ్చు అని చెప్పి మరి అన్ని చోట్ల కూడా 3 డేస్ క్లాసెస్ అరేంజ్ చేస్తున్నా. ఎవరైతే జ్ఞాన పరిధిలో ఉంటారో, జ్ఞాన స్థితిలో ఉంటారో ఎక్కడెక్కడ వాళ్ళు ఆ క్లాస్‌కి వస్తున్నారు. అంచేత మరి అటువంటి వాళ్ళకి మనం చెప్పగల స్థాయిలో ఉండి ఎలిమెంటరీ వాళ్ళకి చెప్పడానికి మనం ఎళ్లి మన ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోవడం చాలా తెలివి తక్కువతనం అనిపిస్తుందని 3 రోజుల క్లాసులే అన్ని చోట్ల పెడుతున్నాం. మేడము అంతే, నేను అంతే. అలా వచ్చిన వాళ్ళే మరి భీమవరం క్లాస్‌కి వచ్చేవాళ్ళంతా, ఎక్కడెక్కడ మనం క్లాస్ పెడుతున్నాం 3 రోజుల క్లాస్‌కి వచ్చేవాళ్ళంతా బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. రిసీవ్ చేసుకుంటారు. కొత్త వాళ్ళకి ఎళ్లి చెప్తే కంగారు పడిపోతారు. ఏంటి ఈయన ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. అది. అంచేత ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏదో కుటుంబ వాసనలవుతాయి.
ఆ సాహచర్యాలు అవుతాయి, ఏదవుతాయి. ఇంకా మనము ఈ పూజల్లోనో, భజనలోనో, గుడికి వెళ్ళడాల్లోనో, తీర్థయాత్రలు చేయడాల్లోనో ఉన్నట్లయితే ఊరికే సరదాగా వెళ్ళిరండి, పర్లేదు, దానికేం తప్పేమి లేదు. ఆ తీర్థయాత్ర చూసి రావచ్చు, పెద్ద అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. కానీ అక్కడ దేవుడు ఉంటాడు అనే దృష్టిలో కాకుండా ఊరికే విజిటింగ్, దానికి తప్పేం లేదు. అది ఒక పెద్ద పుణ్యక్షేత్రం, అక్కడే దేవుడు ఉంటాడు, అక్కడే శక్తులు ఉంటాయి అనుకుంటూ వెళ్తే మీరు ఇంకా చాలా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అది అంచేత గుర్తుపెట్టుకోండి. మరి ఇందిరో మార్గంలోకి వచ్చి మనం ఇన్ని తెలుసుకుంటూ, ఆత్మే దైవం అని తెలుసుకుంటూ, ఇంకా నేనే దైవం అన్న సంగతి కూడా తెలుసుకుని, ఇంకా మనం పూజలు చేస్తున్నాము అంటే ఎంత అజ్ఞానంలో కూరుకుపోయామో తెలుసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంత అజ్ఞానంలో ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే తెలుసుకోవాలి. పత్రి గారి మార్గంలోకి వచ్చాక పర్వాలేదండి, మేము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము. ఎంత మూర్ఖత్వం! అది చేయడం, ఇది చేయడం ఏంటి? రెండు ఎలా చేస్తారు? నువ్వు ఇంకా ఏది దేవుడు అన్నది నీకేం అర్థం కాలేదా? ఎవరు దేవుడు అన్నది? దైవాన్ని ఆశ్రయించు, తప్పేం లేదు. ఎవరు కాదంటారు. ఎవరు దైవమో తెలుసుకో. అది ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఏంటి అనేటువంటి సందేహం కలగచ్చు. అందుకే మనకు పత్రి గారు ఈ విషయంలో ఎన్నో ఎన్నో గొప్పవాళ్ళ సందేశాలని ఏరి మనకిచ్చారు. అవన్నీ పుస్తక రూపంలో ప్రచురించారు ఆయన. నేను అందుకే పత్రి గారి పుస్తకాలన్నీ చదవండి అంటున్నా. చాలా మంది ఏమంటారంటే, మేము తులసిదళం చదివేశామండి, మరణం లేని మీరు చదివేశాము. మరణం లేని మీరు పత్రి గారు రాసిన బుక్ కాదు అది. లోక్సాబ్ రాంపాచి రాసిన పుస్తకం. అది పత్రి గారు రాసిన పుస్తకం కాదు. పత్రి గారు రాసిన 50 పుస్తకాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అన్ని నేను సేకరించాను. అవే నేను ఇప్పుడు 7 పుస్తకాల్లోకి కుదించడం జరిగింది. కుదించడం అంటే మ్యాటర్ ఏం కుదించలా. ఆ పక్క అట్టలు, ఈ పక్క అట్టలు, ఆ పక్క కాగితాలు ఇవన్నీ తీసేసి ఉన్న కాగితాలని అందులో పెట్టాం. ఇది చదవండి. అయి నేను 10 సార్లు, 20 సార్లు, 30, కొన్ని పుస్తకాలు 40 సార్లు కూడా చదివాను. అందుకే పత్రి గారు చెప్పిన విషయాలన్నీ ఇంకిపోయినాయి నాలో. మీరు ఇంకించుకోండి. ఆయన ఈ విషయాన్ని క్లారిఫై చేయడానికే వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ సప్తసతి అని చెప్పి రాసిన పుస్తకంలోంచి ఇంపార్టెంట్ అయిన పద్యాలన్నీ ఏరి మనకిచ్చారు. యోగి వేమన చెప్పిన కొన్ని వేల పద్యాల్లోంచి మనకి కొన్ని పద్యాలు ఏరి ముఖ్యమైనవి, మనకు అవసరమైనవి మనకిచ్చారు. నేను పత్రి గారి దగ్గర తెలుసుకున్నది, అవగాహన చేసుకున్నది ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరో ప్రతి ఒక్కరు ఎన్నో చెప్తారు. ప్రస్తుత పరిస్థితిలో మనకి ఎంత అవసరమో చూసుకోవాలి. అంత మట్టుకే అందులోంచి తీసుకోవాలి. అలా ఏరి మనకిస్తారు.
అన్నీ చదివేద్దాం, అందులోంచి తీసుకుందాం అంటే మీ జీవితం సరిపోదు. ఇంకా ఆ స్థాయికి మనం ఎదగల. మన జ్ఞాన పరిధి అంత స్థాయికి పెరగల. అంచేత అయన్నీ మనకనవసరం. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకి ఏది కావాలో అది ఆయన ఏరి ఇచ్చాడు. దాన్ని మనం అధ్యయనం చేస్తే అబ్బో! అపారం. నేనైనా సరే ఎంత అవసరమో అంతే తీసుకుంటా. అక్కలేని పుస్తకాలన్నీ మనం ఏం చేస్తాం. ఓషో ఎన్ని వందల పుస్తకాలు రాశాడో ఏం చేస్తారు మీరు అయన్నీ? ఎక్కడ చదవగలరు? యోగ వాసిష్టం ఒక్కటి మీరు పూర్తి చేయలేరు పూర్తిగా. భగవద్గీత అంతా మీరు చదవగలరా? అర్థం చేసుకోగలరా? నేను చూస్తున్నాను భగవద్గీత అప్పచెప్పేవాళ్ళంతా కూడా. పత్రి గారు చెప్పేదోటి, వాళ్ళు చెప్పేదోటి. అప్పచెప్పేస్తారు భగవద్గీత చూడకుండా కూడా. అన్నీ చదివేసి వాళ్ళకి కొంచెం గందరగోళం పడతారు. కానీ పత్రి గారు ఏరిచ్చిన శ్లోకాలు చదివితే మీరు కరెక్ట్‌గా కృష్ణుడు చెప్పింది ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు. అదే అందరికీ బోధిస్తారు. అది. అంచేతే పత్రి గారి పుస్తకాలు చదవండి అంట. 7 పుస్తకాలు రూ. 750. అపారమైన జ్ఞాన భాండాగారం. ఇంక అది కూడా మనం వెచ్చించలేకపోతే మన జీవితంలో. కోవిడ్ వస్తే 1,00,000 కాదు, 5,00,000 కాదు, 10, 20 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. ఏమండి రూ. 750 ఎక్కువ. అది. అంచేత ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. పత్రి గారివైనా చదవండి. అంచేత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పత్రి గారు మనకిచ్చినటువంటి పుస్తకాల్లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి సందేశం తీసుకుందాం. ఈ విషయం గురించి. ఏ విషయం? ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. అంటే పుణ్యక్షేత్రాలకు తిరిగిన ప్రయోజనం లేదు అనే కదా దీని అర్థం. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికే వెళ్తాడు, ధ్యానమే చేస్తాడు. అది పత్రి గారిచ్చిన సందేశం. మనకు అర్థం కావడానికి పత్రి గారు చెప్తే పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దంటారేటి? పుణ్యక్షేత్రాలు అంటే అక్కడే ఉంది కదా పుణ్యం అందులోనే అనుకుంటారు. పుణ్యక్షేత్రాలని అందులో పుణ్యం అనేది ఉంది కానీ వీడు వెళ్ళినా ఆ పుణ్యం ఏమీ రాదు. అది సరే. ఇప్పుడు మరి మనం ఈ విషయం బాగా క్లారిటీ రావడం కోసం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కొన్ని పద్యాలు కాళికాంబ శబ్దులోంచి తెలుసుకుందాం. ఆయన చెప్పారు అంటే నిజంగా రాజముద్రే లెక్క. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు రాశారండి? కాలజ్ఞానం. ఎన్నో జరిగినాయి. కొన్ని మార్పులు జరుగుతాయి సృష్టిలో, అది సహజం. కొన్ని అవ్వకపోవచ్చు. అప్పుడు ఆయన చూసినప్పుడు అలా జరుగుతుందని ఉంటుంది. కానీ తర్వాత ఆ పైలోకవాసులు ఏం చేశారంటే కొన్ని మార్పులు చేస్తారు పరిస్థితులను బట్టి. మనము మార్చుకుంటాం. మీరు కావాలంటే చూడండి, మీరు ఇల్లు కట్టేటప్పుడు ఒక ప్లాన్ వేసి పంపిస్తారు, అప్రూవ్ చేయించుకుంటారు. కట్టుబడి కట్టేటప్పుడు ఎన్నో మార్పులు చేస్తారు దాంట్లో. సేమ్ అదే రకంగా మీరు ఉంచరు. ఎంచేత అప్పుడు అలా అనుకున్నారు, ఇప్పుడు పరిస్థితులను బట్టి మార్చుకున్నారు. అలాగే ఆ పైలోకవాసులు కాస్మిక్ గవర్నమెంట్ అంటారు పత్రిక. మరి ఆ ప్రభుత్వం ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా
మార్పులు చేర్పులు చేస్తారు. అంచేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినవి కొన్ని జరగకపోతే జరగకపోవచ్చు, కానీ ఆయన చెప్పగలిగాడు అంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. అంత గొప్ప స్థితిలో ఉన్న ఆయన చెప్పింది సత్యం కాక ఏమవుతుంది? అంచేత వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఆయన ఏం చెప్పారంటే, ముక్కు మొహము చెక్కి మూర్తి పూజలు చేయ తొలుత చేయు దొసగు తొలగిపోదు, మనసు నిలుప జనన మరణాలు తొలగును. కాళికాంబ, హంస కాళికాంబ అన్నారు. అంటే దాని తాత్పర్యం ఏంటంటే, రాళ్లకు చెక్కలకు ముక్కు మొహం చెక్కి శిల్పంగా తయారు చేసి దానికి బొట్లు పెట్టి వస్త్రాలు చుట్టి పువ్వులు పెట్టి అగరత్తించి హారతులు ఇచ్చి ఎన్ని పూజలు చేసినా ముందు మనం చేసినటువంటి పాపాలు తొలగిపోవు అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారు. ముక్కు మొహము చెక్కి మూర్తి పూజలు చేసిన తొలుత చేయి దోషకు పాపం తొలగిపోదు అన్నాడు. అందరూ ఎన్ని పోతాయనుకుంటారు ఇవన్నీ చేస్తే. అందుకే ఆయన స్పష్టంగా చెప్పాడు, రాళ్లకు చెక్కలకు అవి పట్టుకొచ్చి వాటికి మొహము ముక్కు ఇవన్నీ చెక్కి శిల్పంగా తయారు చేసి దానికి బొట్లు పెట్టి బట్టలు చుట్టి చూడండి, మీరు అన్ని చూస్తే మీకు తెలుస్తుంది. ఎంత పత్రి గారు ఇచ్చిన ఎంత అద్భుతమైన వివరణలు అన్నిటి. పువ్వులు పెట్టి అగరత్తులు వెలిగించి హారతలు ఇచ్చి ఎన్ని మీ పూజలు చేస్తే ముందు చేసిన పాపాలు పోతాయా? ఆ కష్టాలు పోతాయా? కష్టాలు పోవాలంటే పాపాలు మరి ఈ పనులకి పాపాలు ఎక్కడ పోతాయి? పాపాలు పోవాలంటే జ్ఞానం కావాలి, అది సంపాదించుకోవాలి. అది సంపాదించుకోకుండా ఎలా పోతాయి పాపాలు అని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఇంకా ఏమంటున్నారంటే, మనసు నిలపగలిగితే చావు పుట్టుకల్లోంచి బయటపడగలవు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మనసు నిలిపినేని మరణాలు తొలుగును అన్నాడు. అంటే చావు పుట్టుకలు ఉండవు, ఇంకా పుట్టడు చావడు, చచ్చి పుట్టే జీవితం కాదు, చావు పుట్టుకలు లేని జీవితం లభిస్తుంది. గొప్పవాళ్ళంతా అదే చెప్తున్నారు. ఎందుకునైనా ఈ చచ్చి పుట్టే జీవితం, చావు పుట్టుకలు లేని జీవితం చూసుకో అని చెప్తున్నారు. అటువంటి జీవితం సంపాదించు. ఎందుకు హైరాణ పడతావు? పుట్టావు, ఏదో పాటలు పడతావు, ఈ దుఃఖం తొలగాలని, బాధలు పోవాలని ఎన్నో తిప్పలు పడతావు, ఏదో రకంగా వెళ్ళిపోతావు, మళ్ళా వస్తావు, మళ్ళా మామూలే. ఎందుకు ఇది? ఇటువంటి జీవితం వద్దు మనకి. చచ్చి పుట్టే జీవితం, చావు పుట్టుకలు లేని జీవితం సంపాదించాలన్నారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారో. మనసు నిలిపినేని జనన మరణాలు తొలగును అన్నారు వీరబ్రహ్మేశం. ఎంత కరెక్ట్ గా చెప్పారో ఒక్కసారి మీరు చూడండి. జనన మరణాలు, ఇంకా జన్మించము మరణించము. జన్మిస్తేనేగా మరణించేది. జన్మే లేనప్పుడు ఇంకా మరణం ఎక్కడుంటుంది? అది ఎలా సాధ్యము అంటే, మనసు నిలిపితే అన్నారు ఆయన. మనసు నిలిపినేని జనన మరణాలు తొలగును అన్నారు. మీరు పత్రి గారు ఇచ్చిన వీరబ్రహ్మేంద్ర స్వామి పుస్తకం ఉంటుంది, నేను ఇచ్చిన సెట్ లో ఉంటుంది. వేమన వీరబ్రహ్మేంద్ర, ఆ రెండు బాగా చదవండి. ఎన్నిసార్లు చదువుతారో చదవండి, బట్టి పట్టేయండి పద్యాలన్నీ.
భగవద్గీతలో పత్రి గారు చెప్పిన శ్లోకాలు బట్టి పట్టాలి. యోగి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ పుస్తకాల్లో వారి పద్యాలు బట్టి పట్టాలి. అంచేత నీ పాపాలు పోవాలి అంటే నువ్వు ఏదో బొమ్మ పెట్టి పూజలు చేస్తే నీ పాపాలేం పోవు. నువ్వు మనసు నిలిపి ఆ మనసు కనుక నిలపగలిగితే ఈ చావు పుట్టుకలు అనే దాంట్లోంచి నువ్వు బయటపడతావు. ఇంకా దుఃఖమేది? పుడితేనేగా దుఃఖం. ఈ పుట్టుకే లేకపోతే దుఃఖమే లేదు. మరి మనసు నిలపమన్నారు ఆయన. మనసుని ఎలా నిలుపుతావు? ఆ మార్గమే పత్రి గారు మనకి ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస. ఖచ్చితంగా మనసు నిలబెట్టమన్నారు. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎవరైతే ఎవరికైనా సరే సహజంగా ధ్యానం చేయని వాళ్ళకి మనసు చంచలంగా ఉంటుంది. చాలా చంచలంగా ఉంటుంది. నిలబడదు. దాన్ని నిలబెట్టాలి. ఎప్పుడైతే మీరు శ్వాస మీద పెడతారో మెల్లిమెల్లిగా ఆలోచన తగ్గి తగ్గి మనసు నిశ్చలమైపోతుంది. అదే చెప్తున్నాను నేను. ఫస్ట్ స్టేజ్ ధ్యానంలో మనం సాధించేది నిశ్చల మనసు. కొత్త వాళ్ళకి ఎన్నాళ్ళు చేస్తున్నా మాకు అలాగే వస్తూనే ఉన్నాయండి అంటారు. కానీ మరి ఇలా రెగ్యులర్గా మనం చేసేటప్పుడు ఊరికే 5-10 నిమిషాల్లో మీ మనసు నిశ్చలమైపోతుంది. ఇంకా అలా ఉండిపోతారు. గంట 2 గంటలు అయ్యాక ఓకే చెప్పాక పిలుస్తారు. కొంతమంది ఉండొచ్చు. వీళ్ళు అంత దృష్టి, అంత శ్రద్ధ, దీని గొప్పతనం వాళ్ళకి తెలీదు. ఆ ఫోన్ ఆన్ చేసి ఉంచుతారు. అది వస్తే మాట్లాడుతూ ఉంటారు. ఆ పనులు చేసుకుంటారు, ఈ పనులు చేసుకుంటారు. అదే మధ్యాహ్నము సాయంత్రం అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఈ టైంలో కూడా పొద్దున్న 4 కూడా మనం ఖాళీ చేసుకోలేకపోతే మనకంటా దురదృష్టవంతుడు ఇంకెవడు లేడు. ఇదేదో పెద్ద గొప్ప అనుకుంటారు. ఈ ధ్యానంలో కూర్చుని ఆ ఫోన్ మాట్లాడతారు, ఈ ఫోన్ మాట్లాడతారు, ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు. ఎందుకది? ఎందుకు అక్కడ కూర్చోవడం దేనికి? అంచేత మనసు నిలపగలిగితే ఎన్ని రకాల బాధలు, దుఃఖం ఎన్ని కలిగించే ఈ పుట్టుక, చావు అన్నది లేకుండా చేసుకోగలుగుతాం. దానికి ఒక్కటే మార్గం. అదే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఉంచిన వాడు, నేను చెప్తున్నాను, మీరు ధ్యానంలో మంచి స్థితికి మీరు చేరుకున్నారు అంటే కళ్ళు మూసి కూర్చున్నాక 5-10 నిమిషాల్లో ఆలోచనలు అయిపోవాలి. మనసు నిశ్చలం అయిపోవాలి. ఇంకా అలా ఉండిపోవాలి. అది. అంతేకాని కూర్చుని అలా కుస్తీ పడుతూ ఉంటే, ఎంతసేపు కూర్చున్నా ఆలోచనలు వస్తూ ఉంటే ఇంకా అదేమి ధ్యాన స్థితి. ఏమి మీరు ఇంప్రూవ్మెంట్ సాధించినట్టు? నేను చూస్తున్నాను చాలా మంది బ్రహ్మాండంగా కూర్చుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా కృషి చేయాలి ఆ స్థితి పొందడానికి. ఇంకా ఏం చెప్పారంటే వీరబ్రహ్మేంద్ర స్వామి, తెలుసుకోమ్మా. సాటి మానవునకు సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి. సాటి మానవునకు సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు. కాళికాంబ హంస, కాళికాంబ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. సాటి మానవునకు
సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మృక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ హంస కాళికాంబ. పత్రి గారు ఏం చెప్పారంటే, మనమే గుళ్ళు కట్టి రాళ్ళు తెచ్చి అందులో పెట్టి మన కష్టాలు తీర్చమని, కోరికలు నెరవేర్చమని మొక్కులు మొక్కితే మన బ్రతుకులు చక్కబడతాయా? వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత స్పష్టంగా చెప్పారో. ఆ రాయి మనమే పట్టుకొస్తున్నాం, మనమే చెక్కుతున్నాం, మనమే ఆ గుళ్ళో పెడుతున్నాం, దానికి మనమే చేస్తున్నాం, మనమే మొక్కుతున్నాం. అన్నీ నువ్వే చేసి నా కష్టాలు తీర్చు, నా కోరికలు తీర్చు అని నువ్వు పెట్టిన రాయిని నువ్వు అడిగితే ఏం జరుగుతుంది? నీ బతికేమన్నా చక్కబడుతుందా? ఏమన్నారంటే ఆయన, మరి మన జీవితం బాగుండాలి అంటే సాటి మానవులకు సాయం చేయాలి, అంటే మంచి చెయ్యాలని, అంటే సేవలు చెయ్యాలని బోధిస్తున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. గుర్తుపెట్టుకోండి. మీ బతుకు చక్కబడాలి అంటే, బాగుపడాలి అంటే సాటి మానవులకు సాయం చేయి, మంచి చేయి, సేవలు చేయి. అదే పత్రి గారు చెప్తున్నారు, మనందరి చేత సేవలు చేస్తున్నారు. అందరికీ ముక్తి మోక్షం వచ్చేటువంటి జ్ఞానం అందడం కోసం కావలసిన పనులన్నీ మన చేత చేస్తున్నారు. అటువంటి ప్రాజెక్ట్స్ కట్టిస్తున్నారు, అటువంటి కార్యక్రమాలు పెట్టిస్తున్నారు, అటువంటి బోధలు చేయిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అటువంటి పనులు చేయాలి మనం సాటి మానవులకు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, అదే పని చేయమంటున్నారు పత్రి గారు. ఆయన ఎంత గొప్పవాడు, పత్రి గారు అంత గొప్పవాడు. అందుకే అయ్యే చేస్తున్నారు మన చేత. పుణ్యకర్మలు కాదు, ఆత్మకర్మలు చేస్తున్నారు. సాటి మానవులకు సాయం ఎన్నో చేయొచ్చు, రకాలు. మీరు బయట అన్నదానాలు చేస్తే మంచిదేది, కానీ పత్రి గారు ఏం చేస్తున్నారు? ఈ ధ్యాన మార్గంలో, యోగ మార్గంలో యోగులైనటువంటి ఈ ధ్యానులకి అన్నదానాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేస్తున్నారు. ఇందులో సేవలు చేయమంటున్నారు. వాళ్ళందరినీ జ్ఞానులుగా తయారు చేయాలి. అది చేస్తున్నారు పత్రి గారు. మరి ఇటువంటి పనులు చేస్తే మరి ఖచ్చితంగా మన బ్రతుకులు చక్కబడతాయి. ఎవ్వడు బతికినా సరే. అంచేత ఇది గుర్తుపెట్టుకోవాలి. మనమే గుళ్ళు కట్టి, రాళ్ళు తెచ్చి, మనమే చెక్కి, వాటిని గుళ్ళో పెట్టి, మన కష్టాలు తీర్చమని మనము పెట్టిన రాయిని మనము మొక్కితే కోరికలు నెరవేర్చ ఏం చేస్తుంది రాయి? మన బతుకులు చక్కబడతాయా అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అనే తెలివితో కూడా ఎంత అపార జ్ఞాన సంపన్నుడైన. మరి ఆయన చెప్పాడు అంటే ఆయనకు కూడా తెలియదని మనం అంటే మూర్ఖత్వము, అజ్ఞానం తప్ప ఇంకా మనమేమి వాళ్ళని ఏం చేయలేం. కొన్ని జన్మలు తీసుకోమనే చెప్పాలి. తీసుకుంటారు కూడా. చేత మనం ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం తెలుసుకుందాం ఈ పాయింట్ మీద. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది. మరి ఇదే గీతలోనూ ఉంది. యోగి వేమన కూడా చెప్పారు ఈ పాయింట్. తెలుసుకుందాం కానీ
ఇంచేతంటే మళ్ళా ఇంకొక్కసారి చెప్తున్నాను, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఆత్మ అంటే దైవం. దైవాన్ని దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. కారణం ఏంటంటే దైవం ఏ పుణ్యక్షేత్రంలో లేదు. పుణ్యక్షేత్రాల్లో రాతి విగ్రహాలు ఉన్నాయి, మనం చెక్కుకున్నవే. అక్కడికి వెళ్ళు. అందరి శరీరాల్లోనూ ఆ దైవం ఉంది. అంచేత తన శరీరంలోకి వెళ్తాడు, ధ్యానమే చేస్తాడు. నిజంగా కూడా ఆలయాలకు వెళ్ళి దర్శనం చేస్తా ఉంటారు. మీరు చూడండి, వెళ్ళినా ఎంతోసేపు ఉండరు అక్కడ. 5 నిమిషాలు కూడా ఉండరు. నిమిషము అలా చూస్తారు, ఇలా వచ్చేసి కంగారు. ఆ ఉన్న నిమిషం కూడా దృష్టి ఆ దైవం మీద ఉండదు. ఈడిచ్చిన అరటిబళ్ళు ఆ పంతులు సగం ఇస్తున్నాడా లేదా? ఈడు ఒకవేళ పెద్ద కొబ్బరికాయ ఇస్తాడు. ఈడు దృష్టి అంతా ఎంతసేపు ఏముంటుందంటే అక్కడ దైవం మీద కూడా వెళ్ళదు దృష్టి. నేను పెద్ద కొబ్బరికాయ ఇచ్చాను, నాకు వాడు పెద్ద చెప్ప అవ్వాలి. ఆ పెద్ద చెప్ప నాకు ఇస్తున్నాడా, పక్కోడికి ఇస్తున్నాడా? వీడు ఇదేం భక్తుడు, వీడి కష్టాలు ఎలా పోతాయి? దే కోరికల మీద, వీటి మీద, వాటి మీద. ఇంక ఇదేం భక్తి అండి? ఇక్కడ కష్టాలు తీరిపోతాయా? మన కోరికల్ని నెరవేరుతాయా? అదే నువ్వు ధ్యానంలో కూర్చుంటే, ఒక గంట నువ్వు కూర్చుంటే, గంట దైవం మీద నువ్వు దృష్టి పెట్టినవాడు. 2 గంటలు కూర్చుంటే 2 గంటలు నువ్వు దైవం మీద దృష్టి పెట్టినవాడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చుంటావో కళ్ళు మూసుకుంటావు. కళ్ళు మూసుకుంటే దేహస్థితి ఉండదు, ఆలోచనలు వస్తాయి. మనోస్థితిలోకి వెళ్ళావు, శ్వాస మీద ధ్యాస పెట్టాం, ఆలోచనలనే అయిపోతాయి. అప్పుడు అక్కడ మనసు కూడా ఉండదు. ఉన్నది ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. శరీరము, మనస్సు, ఆత్మ. కళ్ళు మూస్తే శరీర స్థితి ఉండదు, మనసు మూస్తే శ్వాస మీద ధ్యాస ద్వారా మనోస్థితి ఉండదు, దైవం మీద ఉంటుంది మన దృష్టి. అది ఇక్కడ గంట 2 గంటలు ఉండాలి. అరే నిమిషం ఊరికే దృష్టి పెడితేనే ఇంత పుణ్యం అంటున్నారే విగ్రహం మీద. సాక్షాత్తు సత్యమైన దైవం మీద ఇన్ని గంటలు ఉంచితే నీకు ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అశ్రద్ధ చేస్తారు ధ్యానంలో కూర్చోడానికి? ఎందుకు అంత బాధ? 24 గంటలు 2 గంటల దైవం మీద ఉంచరా? ఆ మాత్రం ఉంచలేరా మీరు? గొప్పవాడు అంటారే, అంటే ఇష్టం అంటారే, ఆయన మీద కాసేపు దృష్టి ఉంచలేరు? 24 గంటలు అన్ని పనులు చేస్తున్నారే, ఒక్క 2 గంటలు, ఈ 2 గంటల్లోనే ఎన్ని పనులు! అబ్బా, ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఖత్వం! ఎంత ఫలితం వస్తుంది అక్కడ, ఎంత పుణ్యం వస్తుంది! ఇప్పుడు మళ్ళా కొత్త ఏదో ట్రెండ్, గైడింగ్ మెడిటేషన్. చాలా ఆశ్చర్యం. గైడింగ్లో ఏమవుతుంది? కళ్ళు మూస్తున్నారు, సరే దేహస్థితి ఉండదు. అంకాడు మొదలెడతాడు, ఆ పుస్తకం ఏదో తెచ్చుకుంటాడు, లేకపోతే ఎదురుండా కాగితంలో రాసుకొస్తాడు, అవి వరుస పెట్టి చదువుతూ ఉంటాడు, నేనమంటాడు. ఇంటూ ఉన్నది ఎవరు అంటే మనసు. అంటే ఏమైంది? ఇక్కడ ఉండిపోయాడు, మనసు దగ్గర అయిపోయాడు. వీడు ఆత్మ దగ్గరికి ఎక్కడ వెళ్ళాడు? ఇది లేకపోతే వెళ్తాడు, మనసు లేకపోతే ఆత్మ దగ్గరికి వెళ్తాడు. ఈ మనసు ఉంటే ఇక్కడ అయిపోయాడు. మనసు గొప్పదా, ఆత్మ గొప్పదా? మనసుతో ఉండాలా, ఆత్మతో ఉండాలా? మనసు శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం.
మనసు అన్ని తప్పులు చేయిస్తుంది. మనోస్థితిలో ఉన్నవాడు, మనోస్థితి దాటిన వాడు అన్నీ కరెక్ట్గా చేస్తాడు. అంచేత మనోస్థితి దాటి ఆత్మస్థితికి చేరుకోవాలి. అదే పత్రి గారు ఎంతసేపు చెప్పేది. నువ్వు ఎంతసేపు మాటలు వింటూ ఉంటే ఇక్కడ అయిపోతున్నావు, తర్వాతకి వెళ్ళట్లేదు. ఎంత చెప్పినా అర్థమై చావట్లేదు. ఏమిట్రా నాయన గైడింగ్ లో ఉంటే కూర్చోడమా నీకు కావాలి, ఆత్మతో కూర్చో, ఆత్మ మీద దృష్టి పెట్టు. మనసు నిలిపినేని అని ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. జనన మరణాలు తొలగును అని చెప్పాడు ఆయన, వీరబ్రహ్మేంద్ర స్వామి. అంత గొప్ప సాధన దొరికినప్పుడు అది లేకుండా ఏంటంటే ఉంటావు, కొత్తవి కనిపెడుతున్నాడు వీళ్ళు, రీసెర్చ్లు. ఏం మేధావులండి వీళ్ళు, బుర్రంతా ఎక్కడి వరకు పనిచేస్తుందో తెలియదు. అంచేత కనీసం ఎక్కడి నుంచాను ఇది అర్థం చేసుకుని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు, వేమన చెప్పినట్టు మనం ఇవన్నీ చేయాలి. మరి నెక్స్ట్ మళ్ళా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి. మరి ఈ అవకాశం అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.